ఈరోజు మేము సెంట్రల్ జోన్ వాళ్ళు మా వరంగల్ పోలీస్ ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి టోటల్ ఇప్పుడు మా కస్టడీలో 4 మెంబర్స్ ఉన్నారు. అందరికీ తెలుసు సెప్టెంబర్ నెలలో ఆన్ ద ఇంటర్వ్యూనింగ్ నైట్ ఆఫ్ 26th and 27th of September కాజీపేట్ లిమిట్స్లో ఒక అపార్ట్మెంట్స్ ఉంది, పీజీఆర్ లేక్ అపార్ట్మెంట్స్. అది బడ్డేపల్లి లేక్ పక్కన ఇది అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అక్కడ ఒక పెద్ద హౌస్ బ్రేకింగ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ అ సిరీస్ ఆఫ్ హౌస్ బ్రేకింగ్. ఒకే అపార్ట్మెంట్లో 3 ఇంట్లో బ్రేక్ చేసి అక్కడ నుంచి ఇది చాలా ప్రాపర్టీ పోయింది. సో that house belongs to one retired NIT professor and ఇది ఒకటి ఇల్లు నుంచి ఇది అన్ని 3 ఇల్లు కలిపి ఆల్మోస్ట్ 50 lakh plus of property was lost on that night. సో అప్పటి నుంచి మేము ట్రై చేస్తున్నాం. we were just trying the gang who is able to commit చేశారు. నాకు కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అప్పుడు, బట్ we were not sure. సో అప్పటి నుంచి మా పోలీస్ టీమ్, మా ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేశారు. దిస్ ఈజ్ అ గ్యాంగ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, ధార్ జిల్లా. ధార్ ఈజ్ వన్ డిస్ట్రిక్ట్ ఇన్ మధ్యప్రదేశ్. సో అప్పుడు నుంచి ఆ రోజు 4 మెంబర్స్ ముందు అక్కడ అది బస్ ద్వారా ఇందోర్ నుంచి ఫస్ట్ హైదరాబాద్కి వచ్చారు. దెన్ ఫ్రమ్ హైదరాబాద్ మళ్ళీ ఒక బస్ ద్వారా ఇక్కడ వరంగల్లో వచ్చారు. అండ్ దే గాట్ డౌన్ in the limits of Kazipet. So from there they have taken one auto and they have come to this 100 feet road. From 100 feet road వాళ్ళకి ఈ అపార్ట్మెంట్స్ చూశారు. ఇట్ వాజ్ అ పాష్ అపార్ట్మెంట్. సో అక్కడ రాత్రి అక్కడ నైట్ బ్రేక్ వచ్చడానికి వాళ్ళు డిసైడ్ చేశారు. They have this apartment has 3 blocks actually, A block, B and C, and వాళ్ళకి there are 2 gates. ఒకటి ఎంట్రీ గేట్ ఉంది, ఒకటి ఎగ్జిట్ గేట్ ఉంది. ఇంకా ఈ అపార్ట్మెంట్స్లో సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. దే ఆర్ ఆల్సో హ్యావింగ్ CCTV కెమెరాస్ ఇన్సైడ్, ప్లస్ 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 1 సెక్యూరిటీ గార్డ్ విల్ బి ఆన్ డ్యూటీ. సో ఒకటి ఆ రోజు కూడా ఒకటి రాత్రిలో ఒక సెక్యూరిటీ గార్డ్ డ్యూటీలో ఉన్నారు. ఇంకా సెకండ్ వన్ వాజ్ ఆఫ్ డ్యూటీ, బట్ అతను కూడా లోపల ప్రెసెంట్ ఉన్నారు. ది బిల్డింగ్ ప్రెమైసెస్లో దేర్ ఇస్ రెస్ట్ రూమ్, ఇక్కడ అది రెస్టింగ్ రూమ్ ఉంది వాళ్ళకి. అక్కడ సెకండ్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు. సో లేట్ నైట్ అక్కడ వచ్చి ఇది ఫ్రంట్ సైడ్ నుంచి వాల్ స్కేల్ చేశారు. ఫ్రంట్ వాల్, ద ఫ్రంట్ వాల్ ఈజ్ నాట్ వెరీ హై. ఇట్ విల్ బి రైట్ అట్ సమ్ ప్లేసెస్ ఓన్లీ 6 feet ఆర్ సంథింగ్. కొన్ని ప్లేసెస్లో ఓన్లీ గ్రిల్ ఉంది, వాల్ కూడా లేదు. అక్కడ లోపల వచ్చిన తర్వాత అది మొత్తం ఏరియాకి డక్కీ చేశారు. తర్వాత ఎస్కేప్ రూట్ కూడా డిసైడ్ చేసి బ్యాక్ సైడ్ వచ్చి ఇది అగైన్ ఒక వాల్ ఉంది, ఇది రియర్ సైడ్ కూడా
ఆల్మోస్ట్ అది కూడా 7 feet ఉంది. అది మొత్తం బార్బ్ వైర్ కట్ చేశారు సో దట్ అది ఎమర్జెన్సీ వస్తే ఆ తరఫు నుంచి ఎస్కేప్ చేస్తారు, అట్లా డిసైడ్ చేశారు వాళ్ళు. తర్వాత దీస్ 4 members they have gone to the first floor. ఒకటి 1 member has waited down near the lift area. అది మొత్తం ఇది చాలా మూమెంట్ లేదు, ఇది లేట్ నైట్ యాక్చువల్లీ ఆఫ్టర్ 2 o'clock. సో అన్ని ఎవ్రీబడి వాజ్ స్లీపింగ్. ద సెక్యూరిటీ గార్డ్ ఆన్ డ్యూటీ వాజ్ అట్ ద గేట్ దగ్గర ఉన్నారు. హీ వాజ్ అలర్ట్, బట్ వాళ్ళకి చూడలేదు, వాళ్ళకి లోపల వాల్ స్కేల్ చేశారు, వాళ్ళకి ఐడియా ఏమైతే వాళ్ళకి చూడలేదు గ్యాంగ్ వాళ్ళకి. He was only at the gate and he was looking after the entry and exit. The second member was sleeping, so వాళ్ళది డోర్ రెస్టింగ్ రూమ్ కి డోర్ బయట నుంచి లాక్ చేశారు. తర్వాత లిఫ్ట్ ద్వారా 3 members ది ఫస్ట్ ఫ్లోర్ పోయి, ఇది 1 member వెయిటెడ్ కింద వెయిట్ చేశారు. సో ఫస్ట్ ఫ్లోర్ లో పోయి ఒక హౌస్ బ్రేక్ చేశారు, దట్ ఈస్ ద హౌస్ ఆఫ్ రిటైర్డ్ ఎంఆర్ఓ. అది ఎక్కువ ప్రాపర్టీ దొరకలేదు. తర్వాత సెకండ్ ఫ్లోర్ లో పోయి ఈ మెయిన్ అఫెన్స్ జరిగింది, వేర్ దే గాట్ హ్యూజ్ ప్రాపర్టీ, ఆల్మోస్ట్ 1,895 grams property, the mostly gold ornaments పోయింది. సో ఆఫ్టర్ దాట్ తొందరగా అది కంప్లీట్ చేసి ఇంకా థర్డ్ హౌస్ కూడా అక్కడ ట్రై చేశారు, అక్కడ ఏం దొరకలేదు, కుడ్ నాట్ గెట్ ఎనీ ప్రాపర్టీ. సో కేమ్ బ్యాక్, తొందరగా కింద వచ్చిన తర్వాత సేమ్ రూట్ ద్వారా బయట కూడా వచ్చారు. సో ఏం స్కేల్ ద ఫ్రంట్ వాల్, ఎవరు చూడలేదు, ఎవరికి ఇది ఐడియా కూడా లేదు, నోబడి గాట్ అలర్టెడ్. సో అది స్కేల్ చేసి మళ్ళీ బయట వచ్చి ఇన్ బిట్వీన్ అది ముందు 100 feet రోడ్ దగ్గర వచ్చిన తర్వాత ది సుబేదారి లిమిట్స్ లో వచ్చి దే హ్యావ్ టేకన్ వన్ బైక్ ఆల్సో దే హ్యావ్ స్టోలన్ ది పార్క్డ్ వెహికల్ 2-wheeler. అది అన్ని 4 members బైక్ ద్వారా అది అపార్ట్మెంట్స్ దగ్గర వచ్చారు. సో 1 bike theft and 3 house breakings have happened on that night. తర్వాత అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ బస్ ద్వారా హైదరాబాద్ రాత్రిలో వెళ్ళారు. పొద్దున ఆల్మోస్ట్ 3:30-4 o'clock from Hyderabad they have gone back to Madhya Pradesh via Maharashtra. So this is the general route they have taken, and maku కొన్ని evidences ఉన్నాయి అప్పుడు. So we have done lot of hard work actually, because ఇది మొత్తం గ్యాంగ్ it is a very very professional gang లాగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అవుట్ ఆఫ్ 4 2 మెయిన్ అక్యూజ్డ్ ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు. వన్ ఇస్ నారు పచ్చావర్, 30 years, వాళ్ళు భీల్ కమ్యూనిటీ వాళ్ళు అన్ని. దిస్ ఇస్ ద ట్రైబల్ కమ్యూనిటీ ఆఫ్ మధ్యప్రదేశ్. చాలా ఫెరోషియస్ లాగా ఉన్నారు, చాలా హార్డ్ కోర్ అండ్ వెరీ డేంజరస్ టైప్ ఆఫ్ క్రిమినల్ గ్యాంగ్స్. ఇంతకుముందు కూడా చాలా క్రైమ్లో పార్టిసిపేట్ చేశారు తెలంగాణలో, ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా. సో దిస్ నారు పచ్చావర్, హీ ఈస్ అ నేటివ్ ఆఫ్ Chadwad Tanda of Dhar district of Madhya Pradesh. A second main accused is Bhuru Singar. This Bhuru Singar, he is also very young, and young valu, all of them are in 30s only. So atanu kuda same area, Kukshi Tehsil of Dhar district of Madhya Pradesh, and this fellow has participated in several offences. This is A3. Atanu peru Bhuru Singar. Intaku mundu మా వరంగల్ కమిషనర్ కాకుండా మియాపూర్లో వాళ్ళ పైన 2 కేసెస్ ఉన్నాయి. దీస్ కేసెస్ ఆర్ ఆఫ్ 2018. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ లిమిట్స్ హైదరాబాద్ 1 కేస్ ఆఫ్ 2018. మరియు పేట్ బషీరాబాద్ లో కూడా దేర్ ఆర్ 4 కేసెస్ ఆఫ్ దిస్ ఇయర్. సో పేట్ బషీరాబాద్ లో 4 కేసెస్ ఉన్నాయి, మియాపూర్లో 2, కేపీహెచ్బిలో 1, అండ్ ఇప్పుడు కాజీపేట్లో 3 and 1 in Subedari. This is the latest case. ఇది దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను. సో హీఈస్ అ మెయిన్ వన్ ఆఫ్ ద వెరీ ఫెరోషియస్ అఫెండర్, వెరీ ప్రొఫెషనల్. అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళ పైన ఒకటి ఎన్బిడబ్ల్యూ కూడా పెండింగ్ ఉంది, మేము ఇది రికార్డ్స్ లో చెకప్ చేసాము. సో అశ్వపురం పోలీస్ స్టేషన్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం, సో అక్కడ కూడా ది పాత టైంలో ఒక క్రైమ్ జరిగింది, ఆ క్రైమ్ లో కూడా వాళ్ళకి రోల్ ఉంది. సో 1 warrant also is pending against this Bhuru Singar. Inka we have another person by name Udan Singh. He's even younger. Again, he's only 23-year-old, and Valki Ghor village from Tanda police station limits. Again, Kukshi Tehsil of Dhar district. And one receiver, the main receiver, they Valki Paddhati emiti akada poi immediately they will give the ornaments to the receiver. They will not keep.
ఎనీథింగ్ ఇన్ దర్ హౌస్. వాళ్ళు ఇంట్లో పెడితే ది లోకల్ పోలీస్ వాళ్ళు వస్తారు, సో దే డోంట్ కీప్ ఎనీథింగ్. వాళ్ళు ఇమ్మీడియట్గా డిస్పోజ్ చేస్తున్నారు ఇంతకు ముందు కూడా. సో మహేష్ బాలు ముకుంద్ సోని, he's an old fellow, 65 years, but very, very hardcore, and the main receiver of the property, native of Alirajpur district of Madhya Pradesh, adi daggara jilla undi adi kuda. So these 4 people are in custody. Inka rendu main accused memo arrest chestam very, very soon, and we will be getting more property also. Ippudu ma custody lo almost 404 grams of gold ornaments, which is almost 40 tolas of gold undi. Inka 3 motorcycles దొరికింది, 6 mobile phones and a cash of rupees 9,000. So this total property as of now recovered is worth about 21,68,000. That much of worth of property has been recovered. ఇంకా కొన్ని అక్యూజ్డ్ ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇది మధ్యప్రదేశ్లో ఉన్నారు అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. వాళ్ళకి కోఆపరేషన్ కూడా తక్కువ ఉంది ఫ్రమ్ ద లోకల్ పబ్లిక్ అక్కడ. సో వీ విల్ బీ గెటింగ్ దమ్. So this case has been detected and it was an important sensational case, and this is an interstate gang. So even though the apartments public kuda safe feeling undi endukante adi akkada CCTV cameras unnai, baita security guards unnai, even then this incident happened. So the public ki appeal undi koncham idi jagrataga undali. ee intlo chala ekwa gold ornaments or any costly items petavadu. Anything is there, put them in the lockers. Lekunte at least keep the local people informed, and CCTV cameras kuda inka petali. That helps in prevention of the crime. So ee roju andarki arrest chesamu, ippudu arrest chesi the judicial remand ki pampistamu, and they are all important offenders involved in multiple cases. So definitely vallu PD kosam kuda vallu fit cases unnaru. So we will take up the legal action on those lines also.